ఫస్ట్ టైం ఎంపీ ఆయనకు పాలిటిక్స్ కొత్తే. ఆ మాటకొస్తే ఆ నియోజకవర్గం కూడా ఆయనకి కొత్తే. కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్, గ్రౌండ్ రీడింగ్, ప్రాబ్లం ఏదైనా, ఇష్యూ మరేదైనా వన్స్ ఆయన ఫోకస్ చేశారంటే పని అయిపోవాల్సిందే. స్పెషల్ మాస్టర్ ప్లాన్తో డెవలప్మెంట్, స్ట్రాటజిక్ ప్లాన్తో కేంద్రం నుంచి నిధులు తెస్తూ, మరోవైపు సొంత నిధులతో పేదలకు సాయం చేస్తూ, అటు అభివృద్ధి ఇటు అండగా నిలవటంలో ఆయన తర్వాతే ఎవరైనా. తానే ఒక సైన్యంలా అందరిలో ఒకడిలా పనిచేస్తూ తనకు తానే సాటిగా నిలుస్తున్నారు ఆ ఎంపీ. ఆయన మార్క్ వర్క్ స్టైల్ కాస్త సీనియర్ ఎంపీల్ని కూడా ఫిదా చేస్తోందట. సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థులు కూడా ఆ లోక్సభ సభ్యుడి పనితీరుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట. ఇంతకీ ఎవరా ఎంపీ? ఆయనకు ఎందుకంత హైప్ క్రియేట్ అవుతోంది? మస్తినలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న మనసంతా ఏలూరుపైనే. జెట్ స్పీడ్లో డెవలప్మెంట్, మిషన్ మోడ్లో సమస్యలు సాల్వ్. తన మార్క్ పనితీరుతో దూసుకెళుతున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సొంత నిధులతో పేదలకు సాయం, ప్రభుత్వ నిధులతో అభివృద్ధి. ఏలూరు ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిన పుట్టా మహేష్ యాదవ్. పక్కా స్కెచ్, పకడ్బందీ ప్లానింగ్, పనేదైనా ఇట్టే అయిపోవాల్సిందే. ఆయనెక్కడున్నా ఏలూరు డెవలప్మెంట్ పైనే ధ్యాస. ఇది ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్టైల్. గల్లీలో ఉన్న, హైదరాబాద్ కు వెళ్లిన, పార్లమెంటు సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చిన, ఆఖరికి అమెరికాకు వెళ్లిన, ప్రతినిత్యం ఏలూరు ప్రజల సేవలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో బిజీగా ఉన్నారాయన. ఫస్ట్ టైం ఎంపీగా గెలిచినా ఎక్కడా తడబాటు లేకుండా, తప్పటడుగులు వెయ్యకుండా పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్తో ఏలూరు లోక్సభ నియోజకవర్గ డెవలప్మెంట్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని వర్గాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు పుట్టా మహేష్ యాదవ్. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ గడిచిన 19 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకుంటున్నారు యువ ఎంపీ. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సర్వే రిపోర్ట్లో 21 మంది కూటమి ఎంపీల్లో పుట్టా మహేష్ యాదవ్ కు 3వ స్థానం దక్కడం విశేషం. పుట్టా మహేష్ కుమార్ కు యాక్టివ్ పాలిటిక్స్ కొత్తే, ఏలూరు కూడా ఆయన కొత్తే. ఎన్నికల టైంలో మహేష్ కుమార్ నాన్ లోకల్ అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేసినా విమర్శలన్నింటినీ సున్నితంగా తిప్పికొట్టి ఏలూరు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 1,80,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగరేశారు. ఎప్పుడైతే ఎన్నికల్లో గెలిచారో నెక్స్ట్ డే నుంచి ఏలూరులో ఉన్న సమస్యలపై ఫోకస్ పెట్టారు. విజయం సాధించామని రిలాక్స్ కాలేదు. ప్రజా సమస్యలు తీర్చే ప్రజానాయకుడిగా ఎదుగుతూ పదవిని బాధ్యతగా భావిస్తూ గతంలో ఏలూరు ఎంపీలుగా ఎన్నుకోబడిన నేతలెవరూ పని చెయ్యని విధంగా తన మార్క్ మాస్టర్ ప్లాన్తో సిస్టమేటిక్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఎంపీ అంటే ఇలా ఉండాలి అనేలా తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఏలూరులో వందే భారత్ రైలు హాల్ట్ ఏర్పాటు చేయడం, 22 కోట్లతో ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంలోనూ ఆయన ప్రత్యేక కృషి చేశారు. దాదాపు 1,200 కోట్లతో 13 రైల్వే గేట్ల దగ్గర ఆర్ఓబీల నిర్మాణాలకు అనుమతులు తీసుకురావడమే కాకుండా మరో 4 ఆర్ఓబీలను కూడా మంజూరు చేయించి ఏలూరు పార్లమెంటు పరిధిలోని రైల్వే గేట్ల దగ్గర ప్రజలు పడిగాపులు పడకుండా చర్యలు తీసుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు, భద్రాచలం రైల్వే లైన్ పై ఫోకస్ పెట్టి నిరంతర సంప్రదింపులు జరిపి రైల్వే అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరీ డిపిఆర్ రెడీ చేసి పంపించేలా చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి మరీ రిక్వెస్ట్ చేసి 100% రైల్వే నిధులతో ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు పెట్టారు. తెలంగాణ ఆంధ్ర సరిహద్దు వేలేరుపాడు నుంచి లంకాలపల్లి వరకు 37 కిలోమీటర్ల పొడవు రోడ్డు 34.5 కోట్లు విడుదల చేయించి రోడ్డు పనులు పూర్తి చేయించారు. మరోవైపు సీలింగ్ తొలగించి రైతుల దగ్గర ఉన్న అదనపు పొగాకును కూడా కొనడానికి అనుమతి తీసుకొచ్చి రైతులకు 120 కోట్లకు పైగా లబ్ధి చేకూరేలా చేశారు. ఆయిల్ పామ్ రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కూడా ఆయన కృషిని రైతులు కొనియాడారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 12,500 కోట్లు మంజూరు కావడంలోనూ పోలవరం ముంపు గ్రామాల నుంచి పునరావాస ప్రాంతాలకు తరలి వెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు కొత్త కాలనీల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇప్పించడంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇక కొల్లేరు రైతుల తరపున సుప్రీంకోర్టులో తన సొంత ఖర్చులతో అడ్వకేట్లను నియమించి గట్టి వాదనలు వినిపించేలా చేశారు. సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ రాక సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయడంలో మహేష్ కుమార్ చేస్తున్న పోరాటం హర్షణీయమని చెప్పాలి. ఇదిలా ఉంటే ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపీ నిధుల నుంచి 2 కోట్లతో ఎంపిక చేసిన 50 ఉన్నత పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు 4 లక్షల విలువైన ల్యాబ్ పరికరాలను పంపిణీ చేశారు. 2024 సెప్టెంబర్లో జాబ్ మేళా నిర్వహించి దాదాపు 500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. గతేడాదిగా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చొరవతో 450 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చినట్లు చెబుతున్నారు. చింతలపూడి మండలం పట్టాయగూడెంలో 65 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కుకు సీఎం చంద్రబాబు ఇటీవలే శంకుస్థాపన చేశారు. నూజివీడు మండలం మొర్సపూడి గ్రామం వద్ద రమణ్ సింగ్ మెగా ఫుడ్ పార్క్, ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో గోద్రెజ్ ఆగ్రో వెట్పామ్ ఆయిల్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఇతర ఎంపీలకు భిన్నంగా సిఎస్ఆర్ ద్వారా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా నిధులు తీసుకొస్తున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పేద దళిత కుటుంబానికి చెందిన చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించారు. పార్లమెంటు పరిధిలో ఎంపిక చేసిన 7 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 4 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోసం ఏలూరు, చింతలపూడిలలో భవనాల నిర్మాణం కోసం 35 లక్షల ఎంపీ నిధులు మంజూరు. ఏలూరు జిల్లాలో మొబైల్ సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో 175 బిఎస్ఎన్ఎల్ టవర్స్ ఏర్పాటు కోరుతూ కేంద్ర మంత్రికి ప్రతిపాదనలు పంపారు. పూర్తిగా పాడైన జంగారెడ్డిగూడెం, ఏలూరు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. పోలవరం నియోజకవర్గంలో 2,500 కోట్లతో నేవీ ఆయుధ నిల్వ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలపడంలోనూ తన వంతు కృషి చేశారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా ఎంపీ లాడ్స్ తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర నిధులు కూడా తీసుకొస్తూ ఆస్పత్రులు, స్కూళ్లలో సౌకర్యాలను బాగు చేస్తున్నారు ఏలూరు ఎంపీ. వీటితో పాటు సొంత డబ్బులతో పెళ్లి కానుక వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కొత్త ప్రదేశం, మొదటిసారి ఎంపీ అయినా ఎటువంటి వివాదాలు, ఆరోపణలు లేకుండా పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో గొడవలు లేకుండా పాజిటివ్ పాలిటిక్స్ నడుపుతూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు.